మెడ్రాస్లో ఒక డామినేషన్ ఇళయరాజా ఎందుకు చేశాడంటే ఇంకెవడ లేడు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్. ఎంఎస్ విశ్వనాథ్ చచ్చిపోయిన తర్వాత ఇంకెవడికి లేదు. ఆ వచ్చాడు కొంచెంసేపు ఒక ఊపు ఊపిశాడు దేవా, అంతే. దేవా అన్నవాడు మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు యాక్చువల్గాను, ఓకే. అంతేకాని ఇక్కడ ఇళయరాజా మగుటం లేని మహారాజులాగా కిందకి మీదకి చూసుకుంటూ చెప్పాను కదా, అతనికి వికారిస్ట్ అని పేరు పెట్టాను, వికారంగా చూస్తూ ఉంటాడని. నాకు కావాల్సిన ఆయన కూడా అతని దగ్గర ఇవి లేవు. వేరే ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది. వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు కదా, వాడు టంగాని కొట్టేవాడు. అన్ని కూడా ప్రతిసారి ఆర్కెస్ట్రాలో వాళ్ళ ఒక 10 మంది ఉంటారు, బెస్ట్ ఫెలోస్ ఆఫ్ ఆర్కెస్ట్రా. వాళ్ళకి పట్టుకు 2,000 రూపాయలు, ఆ రోజుల్లో 1,000 రూపాయలు పేమెంట్ ఇప్పించేవాడు. 1,500, 2,000 ఆ రోజుల్లో 30 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. ఆయన గురువు ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన మన తెలుగు అతను యాక్చువల్గా. ఆయనకి ఇంకా సినిమాలు లేక ఆయన దగ్గరే పనిచేసాడు ఇళయరాజా, ఓకేనా. జేకే వెంకటేష్ గారు అనుకుంటా. ఆయనకి కూడా ఒక పేమెంట్ ఇచ్చేవారు. ఆయనకి ఇవ్వడంలో తప్పలేదు. పాపం వచ్చేవాడు, ఎరా నన్ను కూడా బాగా మాట్లాడాడు, ఎరా నీ రికార్డింగ్ అనేవాడు అనమాట. ఎంత మంచి మంచి పాటలు ఇచ్చాడు ఆయన. సో ఆయన ఈయన గురువారు. ఇళయరాజా కన్నడ సినిమాలకు పనిచేసినప్పుడు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఆయనకు టైం అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నాడు గంటే. అందులో మనలాంటి మా వాళ్ళు సినిమాలు అనేటప్పుడు వచ్చేవాడు అనమాట. ఆయనకు ఒక పేమెంట్ 2,000 అంత. ఇంకా అవి అడిగేవాళ్ళం కాదు. ఈ టైప్ ఆఫ్ డామినేషన్ తప్పితే ఇది లేదు క్యాస్టింగ్ కౌచ్ లాగా. ఇప్పుడు ఇక్కడ వచ్చింది హైదరాబాద్లో.